హలో గైస్, మీరు చూస్తున్న తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తే మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. దిల్ రాజు గారి తమ్ముడు ఆశిష్ రెడ్డి మూవీ లవ్ మీ ఇఫ్ యూ డేర్, వైష్ణవి చైతన్య హీరోయిన్. మూవీ చూశాను. మూవీ బిలో యావరేజ్ అని చెప్పుకోవాలి. ఒక స్టోరీ లైన్, అంటే ఇది ఒక సింపుల్ స్టోరీ లైన్ ఒకటి, అంటే కొత్త కథ ఏం కాదు, పాత స్టోరీయే. ఒక సింపుల్ స్టోరీ లైన్ ఉంటుంది. అదేంటిదంటే మిస్టరీ, థ్రిల్లింగ్ ఉంది దీంట్లో, మిస్టరీ ఉంది. ఆ మిస్టరీని ఎలా చేంజ్ చేశాడు అనేది మూవీ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఒక బంగ్లా ఉంది, ఆ బంగ్లాలో ఒక దయ్యం ఉంది, ఆ దయ్యం ఎందుకు ఉంది, అందరిని ఎందుకు భయపెడుతుంది అనేది ఈ మూవీ. హీరో క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుందంటే అంటే ఎదురు మతం అనమాట. అంటే ఇది చేయొద్దు అంటే చేస్తాడు, ఇది డేంజర్ అంటే ఆ డేంజర్ వైపు వెళ్తాడు. సో అలాంటి క్యారెక్టరైజేషన్తో సో ఆ బంగ్లాలో ఏముంది, ఎవరు ఏంటి అని తెలుసుకో, ఆ మిస్టరీ ఎలా చేంజ్ చేశాను అన్నది ఈ మూవీ. బట్ డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా తీసుకెళ్లారు. అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ సాంగ్స్ బాగుంటాయి, బీజిఎం బాగుంటుంది, ఆ మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారు చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది, ఈవెన్ ఇంటర్వెల్ దాకా కూడా చాలా బాగుంటుంది. కానీ ఒక్కసారి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు అన్నెసరీ సీన్స్ చాలా, అంటే ఆ మిస్టరీ తీసుకెళ్లే విధానం మాత్రం మనకి అంతగా అనిపించదు అనమాట. సో చాలా సిల్లీగా ఉంటుంది, లాజిక్ లేని సీన్స్ ఉంటాయి. జస్ట్ ఒక క్లైమాక్స్ ఒక 10-15 నిమిషాలు కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. కానీ ఆ మిస్టరీ చేజింగ్ అనేది చాలా సిల్లీగా ఉంటుంది. ఏదో అంత అంటే అంత బెటర్గా ఉండదు, అంటే అంత థ్రిల్లింగ్గా అనిపించదు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ మాత్రం చాలా బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ మొత్తం చెడగొట్టారు. ఫస్ట్ హాఫ్ ఉన్నట్టు సెకండ్ హాఫ్ కూడా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది మూవీ మాత్రం. సో ఆ మిస్టరీ చేజింగ్ అనేది చాలా సిల్లీగా అనిపించింది. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కానీ, అతను చేసే యాక్టింగ్ కానీ, ఎమోషన్స్ కానీ అంతగా అనిపించదు అనమాట. అండ్ వైష్ణవి చైతన్య గారు మాత్రం చాలా బాగా చేశారు. ఆమె క్యారెక్టర్ చాలా బాగా చేసింది. కానీ కొంచెం ఆమె క్యారెక్టర్ కానీ, ఆమె చేసే యాక్టింగ్ కానీ కొంచెం బేబీ గుర్తొస్తూ ఉంటుంది. సో అది ఒక ప్రాబ్లం అనమాట. ఆ బేబీలోంచి మనం బయటికి రాలేదు ఇంకా. సో అందుకని అలా గుర్తొస్తూ ఉంటుంది. హీరో మాత్రం కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ ఉండాలి. అండ్ ఎమోషన్స్ ఆ ఫేస్లో పలకట్లేదు. సో అదైతే ప్రాబ్లం. అండ్ కథ విషయానికి వస్తే అదే మిస్టరీ చేంజింగ్ మాత్రం చాలా సిల్లీగా పెట్టారు. లాజిక్లు ఉండవు, అంటే కొంచెం ఏదో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కరెక్ట్గా ప్రాపర్గా అయితే తీసుకెళ్లరు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే దీంట్లో, ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా రాబోతుందని మనకు టైటిల్ ఎండింగ్ కార్డ్స్లో అయితే వేసారన్నమాట. అంటే ఇది లవ్ మీ ఇఫ్ యూ డేర్, అదేమో కిల్ మీ ఏదో పెట్టారు, సంథింగ్ అంత గుర్తులేదు. సెకండ్ పార్ట్ కూడా ఉంది, దాంట్లో హీరోయిన్ వేరనమాట. సో ఆ హీరోయిన్ కూడా మనకు తెలుసు, మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదండి మూవీ. అయితే మాత్రం కొంచెం కన్ఫ్యూజింగ్గా స్టోరీ పెట్టుకున్నాడు, అంటే అంత ప్రాపర్ ఎండింగ్గా తీసుకెళ్ళలేకపోయాడు డైరెక్టర్ గారు మాత్రం. అండ్ మిగతా బీజిఎం కానీ, సాంగ్స్ కానీ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ బీజిఎం వస్తుంటుంది మంచిగా, ఒకటి వస్తుంటుంది బీజిఎం, దయ్యాలకి అంత మంచిగా పెట్టాడు అనిపించింది. సో మంచి బీజిఎం అయితే బాగుంటుంది. అదే అండి, అంటే ఇది ఫ్యామిలీతో, అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి వల్గారిటీ అయితే ఏముండదు. సో ఫ్యామిలీతో అయితే మాత్రం హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారు మాత్రం చాలా బాగా చేశారు. అండ్ 2 సాంగ్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఉంటాయి. సాంగ్స్ కూడా 2 బాగుంటాయి. అండ్ బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది. దయ్యాలకి బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది. అంటే దీంట్లో దయ్యం ఉందా లేదా అనేది కనిపెట్టేది హీరో. సో అది మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. మిస్టరీ అనేది బాగా తీసుకెళ్ళి ఉంటే చాలా బాగుండేది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో సెకండ్ హాఫ్ కూడా అంతే తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ మాత్రం చెడగొట్టాడు. అందుకే ఆ మూవీ మాత్రం సో బిలో యావరేజ్ అని చెప్పుకోవాలి. నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి మాత్రం 2 ఇస్తాను, అంతకంటే ఇవ్వలేను. 2 అయితే ఈ మూవీకి రేటింగ్ అయితే ఇస్తాను. ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.